ఏడాది సస్పెన్షన్ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురైంది. ఈ విషయంలో శాసనసభ నిర్ణయమే ఫైల్ అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. హౌస్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచించింది. అయితే క్షమాపణ కాదనే వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామంటున్నారు రోజా. రోజా వ్యవహారం చుట్టూ తిరిగి అసెంబ్లీ కోర్టుకు చేరుకుంది. ఏడాది సస్పెన్షన్ వ్యవహారంపై హౌస్, రోజా పరస్పరం సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజా పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇరుపక్షాలకు కొన్ని సూచనలు చేసింది. తొలిసారి ఎమ్మెల్యే కాబట్టి అనుభవ రాహిత్యంతో తప్పులు చేయడం సహజమన్న ధర్మాసనం సమస్యను ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు క్షమించాడంటూ వ్యాఖ్యానించింది. కరువు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సుప్రీంకోర్టు హైదరాబాద్ తరహా రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. Explanation can be given in terms of whatever she was intended to do it before the assembly, which we accepted readily, and we said not only pertaining to the allegation against her in regard to the disregard to the chair or disrepute to the chair, but also pertaining to the other two issues, for which she'll be giving an explanation tomorrow. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు రోజా. తనపై వచ్చిన ఆరోపణలకు పశ్చాత్తాపం వ్యక్తం చేసేది లేదని, వివరణిచ్చేందుకు మాత్రం తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే తనను ప్లాన్ ప్రకారం ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపించారు. డిసెంబర్లో శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో రభస జరిగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియాన్ని ముట్టడించారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అనితావారిని విమర్శించారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, భూమా నాగిరెడ్డిలు ప్రతి విమర్శలు చేశారు అనేవి ఆరోపణలు. ఓ దశలో రోజా మరింత ముందుకెళ్లి అనితతో పాటు సీఎం చంద్రబాబు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై చర్చించిన హౌస్ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వ్యవహారంపై రోజా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇది తమ పరిధిలో లేదు అనడంతో సుప్రీంకోర్టు గడప తొక్కారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు రోజా. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన బెంచ్ రోజా సస్పెన్షన్ను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రోజాను సభలోకి రానివ్వకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. 2 రోజుల పాటు అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. సస్పెన్షన్ అనేది సభ సమిష్టి నిర్ణయం కాబట్టి హైకోర్టు తీర్పు మీద కూడా సభలో చర్చించారు. సస్పెన్షన్ సబబేనంటూ మరోసారి హౌస్ తీర్మానించింది. శాసనసభకు విశేషాధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారంటూ రోజా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అదే సమయంలో ప్రివిలేజ్ కమిటీ ఎదుట కూడా విచారణ జరిగింది. అనిత విషయంలో ప్రివిలేజ్ కమిటీ ఎదుట రోజా క్షమాపణ చెప్పారని కమిటీ తేల్చింది. ఇక ఆ ఇష్యూ ముగిసినట్లేనని వ్యాఖ్యానించింది. అయితే ఏడాది సస్పెన్షన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు రోజా. ఆమె పిటిషన్పై అత్యున్నత ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.